ఓ అద్భుతమైన కథని రాసుకున్నా. ఇక నా కొడుకు మోక్షజ్ఞ చేసే మొదటి సైన్ మా కథ గిదే అవుతుంది అని చెప్పేసి గత 3 ఏళ్లకెళ్ళి బాలకృష్ణ చెప్తున్న డైలాగ్ ఇది. ఇక కాకపోతే కుదిరితే మాత్రం నేనే డైరెక్ట్గా ఇట్లా చేస్తా అనుకుంటా చెప్పిండంట. మళ్ళీ ఇప్పుడు గా కథకు గీ అసలు కథకి మొత్తం మారిందంట. ఇక మోక్షజ్ఞ వెండితెర మీద తెరంగేటం చేసేటందుకు రెడీ అవుతున్న సంగతి మనకి ఎరకనే. గదిగిట్లా హనుమాను ఫేమ్ దర్శకుడు మన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తొలి సినిమా మోక్షజ్ఞ చేయబోతున్నాడంట. ఇక గిందల ఇట్లా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్లు అయితే ఉంటాయంట. ఇక గతంలో చెప్పినట్టు బాలకృష్ణ సినిమాల గుట్ల ఈ పాయింట్లు అయితే ఉన్నాయంట. కాకపోతే ఇక బాలకృష్ణ చెప్పిన కథకి దీనికి ఎటువంటి సంబంధం లేదనంట. గది ఎందుకనంటే ఇక ప్రశాంత్ వర్మ వాళ్ళ టీమ్ తోని కలిసి కూర్చొని ఇక మార్పులు చేర్పులు చేర్చి ఇక కథను రాసుకున్నాడంట. ఇక కాకపోతే బాలకృష్ణ చెప్పిన సూచనలు సలహాలు గిట్లా తీసుకున్నాడంట. కాకపోతే 3 ఏళ్ల కిందట ఏదైతే బాలకృష్ణ చెప్పిన కథ ఉన్నాడు ఇక దానికి ఈ కథకి అసలు సంబంధమే లేదంట. ఇక కథ మొత్తం మారిందంట. ఇది కొత్త కథ అంట. మళ్ళా ఈ కథ కోసం అని చెప్పేసి ఇక ఈ కథ రాసుకున్న తర్వాత ఇక ఈ నెలనే ప్రకటించిద్దామని కూడా అనుకున్నారంట. కాకపోతే వచ్చే నెల 6 తారీఖున మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా దీన్ని ప్రకటించాలని చెప్పేసి భావిస్తున్నారంట. ఇక దానికి తోడు ప్రశాంత్ వర్మ ఇట్లా ఇక ఆయన ఒక కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేయాలని అనుకుంటున్నాడంట ఈ సందర్భంగా. ఎందుకనంటే గతంలో ఆయన హనుమాన్ సినిమాకి తొలి పోస్టరు ఏ విధంగా హిట్ అయిందో మనకి ఎరకనే గట్లా. అందుకనే ఇది కూడా గదే విధంగా డిజైన్ చేద్దామని అనుకుంటున్నాడు అంట. ఇక మొత్తం మీద చూస్తుంటే ఇక ఈ కథ యాడుకో వెళ్ళిపోయేటట్టు అయితే అనబడుతున్నది. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర ఎట్లా ఉండబోతున్నది అంటారు. ఇక మీకు మీ వాళ్ళకే వదిలేస్తున్నా కాబట్టి గెస్ చేసి కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లనే 4 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.